ఇప్పుడు మేము మీకు 5 శక్తివంతమైన దశలను చెప్పబోతున్నాం. వాటిని మీరు అనుసరిస్తే రాబోయే 1 సంవత్సరంలో కాదు, రాబోయే 3 నెలలు లేదా 6 నెలల్లో మీరు అద్భుతమైన జీవితాన్ని మార్చే ఫలితాలను చూడడం ప్రారంభిస్తారు. మీరు ఈ పునరాగమనాన్ని మీ జీవితంలోనే ఉత్తమమైందిగా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా 4వ దశను అనుసరించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీ పునరాగమనానికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మొదటి దశ స్పష్టత. ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు ఎందుకు ముఖ్యమో చెప్తాను. ఎందుకంటే మీరు మీ మనసులో ఎంత క్లారిటీ తెచ్చుకుంటే మీరు కోరుకున్న ప్రతిదాన్ని అంత మెరుగ్గా మరియు వేగంగా సాధించగలుగుతారు. కానీ చాలామందికి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో దాని గురించి స్పష్టత ఉండదు. కానీ వాళ్ళు మధ్యలో పరధ్యానంలో పడి ఆపై వాళ్ళు తిరిగి రావడానికి యూట్యూబ్లో వేరే వీడియోలు చూస్తారు. కానీ ఇప్పటి నుంచి మీరు ఈ తప్పు చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా రాబోయే 365 రోజుల్లో మీ దృష్టి మరియు మనస్తత్వం పూర్తిగా స్పష్టంగా ఉండాలంటే దానికోసం మొదట మీరు ఒక కాగితపు ముక్కను తీసుకొని మధ్యలో ఇలా గీత గీసి 4 భాగాలుగా విభజించాలి. తర్వాత ఈ 4 ప్రశ్నలను మీరే అడగండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు నిజాయితీగా రాయాలి సుమా. మీరు పూర్తిగా నిజాయితీగా ఉండి ఎప్పుడూ విఫలమైతే నేనేం చేస్తాను, 1 సంవత్సరం తర్వాత నేను దేని గురించి ఎక్కువగా గర్వపడతాను, నేనిప్పుడు ఆపాల్సిన 3 విషయాలు ఏంటి, నా పరిస్థితిలో మరొకరుంటే నేను అతనికి ఏ సలహా ఇస్తాను. మీరు మీ సమయాన్ని వెచ్చించి జాగ్రత్తగా ఆలోచించి ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు రాయడం మొదలుపెట్టండి. మీ మనసులో క్లారిటీ రావడం ప్రారంభం అవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అక్కడికి ఎలా చేరుకోవాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రతిదీ 2 సార్లు జరుగుతుంది. మొదటిసారి మీ మనసులో, రెండవసారి వాస్తవంగా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు, మీరు దాన్ని మీ మనసులో ఉంచుకోవాలి. మీరు ఈ కాగితాన్ని రాబోయే 1 సంవత్సరం పాటు మీతోనే ఉంచుకోవాలి. మీకు పరధ్యానం కలిగినప్పుడల్లా దాన్ని చదవాలి. దీనివల్ల తర్వాత ఏం చేయాలో స్వయంచాలకంగా మీకు గుర్తొస్తుంది. ఇది మీకు మార్గాన్ని చూపే ఒక జ్యోతి లాంటిది. ఇక 2వ దశ మ్యాజిక్ ఆఫ్ మేనిఫెస్టేషన్. మీ లక్ష్యాలను గుర్తుంచుకోవడానికి వాటిని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. దానికోసం విజన్ బోర్డును ఉపయోగించాలి. మీరు ఒక విజన్ బోర్డును తయారు చేసుకోవాలి. కానీ దాంతోపాటు మీరు మీ లక్ష్యాలను 24 గంటలు వ్యక్తీకరించేలా ఒక డిజిటల్ విజన్ బోర్డును కూడా తయారు చేయాలి. దీనికోసం డిజిటల్ పింట్రెస్ట్ను సృష్టించండి. మీకు స్ఫూర్తినిచ్చేది ఏదైనా దాన్ని మీరు పింట్రెస్ట్ బోర్డులో పిన్ చేయండి. ఇప్పుడు అది మీ మొబైల్ లోపల సేవ్ చేయబడి ఉంటుంది. దాన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఉండడానికి మీ ఫోన్ యొక్క హోమ్ స్క్రీన్లో పిన్ విజిట్ను జోడించండి. మీరు మీ ఫోన్ను అన్లాక్ చేసినప్పుడల్లా మీ లక్ష్యాలు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. అవి మీ మెదడులోని సబ్కాన్షియస్ భాగంలోకి వెళుతూ దాన్ని ఉత్తేజపరుస్తాయి. ఇక 3వ దశ రివర్స్ ఇంజనీర్ యాక్షన్ ప్లాన్. సరే, ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో దాన్ని పాజ్ చేసి ఒకసారి జాగ్రత్తగా చదవండి. వాస్తవానికి మీ లక్ష్యాలను సాధించడానికి ఇది ఉత్తమ మార్గం. మీ లక్ష్యం ఆరోగ్యం, సంపాదన, సంబంధాలు లేదా మరేదైనా అయినా ప్రతి గేమ్ ప్లాన్ యొక్క దశలు సరిగ్గా ఒకే విధంగా ఉంటాయి. మీరు 1 సంవత్సరంలో గెలవాలనుకుంటే మొదట 1 నెల గెలవండి. మీరు 1 నెలను గెలవాలనుకుంటే మొదట 1 వారాన్ని గెలవండి. మీరు 1 వారాన్ని గెలవాలనుకుంటే ముందు 1 రోజును గెలవండి. ఇది మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు సహాయపడే స్పష్టమైన దశల వారి వ్యవస్థ. ఇప్పుడు మీరు దాని క్రింద ఉన్న 5 వరుసలపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రస్తుతం మీరు కోరుకున్నది కేవలం 1 సంవత్సరంలోనే సాధించాలి. ప్రాథమికంగా లక్ష్యాలను విచ్ఛిన్నం చేయడం మీ లక్ష్యాలను సాధించడానికి ఉత్తమ మార్గం. అంటే 1 సంవత్సర లక్ష్యం, మీ 1 సంవత్సర లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఉదాహరణకు 1 సంవత్సరం లోపు మీరు 12 కిలోల కండరాలను పెంచుకోవాలనుకుంటే లేదా కొవ్వు శాతాన్ని 15 నుంచి 10% తగ్గించాలనుకుంటున్నారు. ఇది మీ వార్షిక లక్ష్యం. అప్పుడు నెలవారీ లక్ష్యం మీ 1 సంవత్సర లక్ష్యాన్ని 12 నెలలుగా విభజించండి. ప్రతి నెల 1 కిలో కండరాలను పెంచుకోండి. మీ ఆహార ప్రణాళికను అనుసరించడం వంటి చిన్న మైలురాయిని సెట్ చేసుకోండి. 100% వారపు లక్ష్యం మీ నెలవారీ లక్ష్యాన్ని ప్రతి వారం నిర్దిష్ట చర్యలుగా విభజించబడి ప్రతి వారం 4 వ్యాయామ సెషన్లను పూర్తి చేయండి. భోజన తయారీకి 2 గంటలు కేటాయించడం వంటి రోజువారీ లక్ష్యం ప్రతిరోజు 120 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వంటి రోజువారీ పనుల్లోకి విభజించబడుతుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీ రోజువారీ లక్ష్యంలో ఒక చిన్న కార్యాచరణ దశను వెంటనే ప్రారంభించండి. మీరు ఏం చేయాలనుకున్నా మీ ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇక 4వ దశ, అదే తప్పులను రిపీట్ చేయకపోవడం. ప్రతి సంవత్సరం లక్ష్యాలను నిర్దేశించుకునే వారందరిలో చివరికి 8% మంది మాత్రమే తమ లక్ష్యాలను సాధించగలుగుతున్నారు. మిగిలిన 92% మంది విఫలమవుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుంది మీకు తెలుసా? ఎందుకంటే ఆ 92% మంది మేమిప్పుడు మీకు చెప్పబోయే దశలను అనుసరించరు. నిజానికి చాలామంది ప్రతిసారి లక్ష్యాలను నిర్దేశించుకుంటారు, కానీ ఏడాది పొడవునా అదే తప్పులను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. విభిన్న ఫలితాలను పొందాలని ఆశిస్తారు. ఈ పద్ధతి ప్రతి సంవత్సరం వాటిని విఫలం చేస్తూనే ఉంటుంది. అందుకే వాళ్ళు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు,
కానీ వాటిని సాధించలేకపోతున్నారు. ఇప్పుడు ఒక సగటు వ్యక్తి చేసే అన్ని తప్పుల వల్ల వారు మళ్ళీ మళ్ళీ విఫలమవుతారు. వాటి నుంచి నేర్చుకుంటారు. తరువాత వెళ్ళి వారి జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. మనం కూడా ఆ సగటు లాంటి వారినే. ఆ తప్పులు ఏమైనప్పటికీ, ఆ పద్ధతులు ఏమైనప్పటికీ మనమే ప్రతిదీ అనుభవించాం. ఆ అనుభవం ఎంత విలువైందో మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరైనా వచ్చి వారి నుంచి నేర్చుకుంటే మన జీవితంలో మనం కొన్ని మార్పులు చేసుకోవచ్చని కూడా మనం భావిస్తాం. మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో ఎవరైనా మనకు చెప్పుంటే, ఎవరైనా ఈ తప్పుల నుంచి మనల్ని కాపాడుంటే బహుశా మనం ముందుగానే విజయం సాధించి ఉండేవాళ్ళం కదా. ఇక 5వ దశ, మీ ప్రోగ్రెస్ను ట్రాక్ చేయండి. పాఠశాల, కళాశాల లేదా పోటీ పరీక్షల్లో సెమిస్టర్లు ఉన్నట్లే మీ రాబోయే 360 రోజులను 2 సెమిస్టర్లుగా విభజించుకోండి. ఇది ప్రతి 6 నెలలకు మీ స్వీయ అభివృద్ధి ప్రయాణం యొక్క ఫలితం. దీన్ని ట్రాక్ చేయడానికి ఈ 30 రోజుల సవాల్లో ఒక నియమాన్ని మాత్రం తప్పక పాటించాలి. వరుసగా 2 రోజులు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. అంటే ఆ 30 రోజుల్లో ఏం జరిగినా వరుసగా 2 రోజులు మన అలవాట్లను లేదా మన లక్ష్యంలోని ఏ పనిని మనం ఆపకూడదు. ఈ సోమవారం నుంచి శనివారం వరకు మన దినచర్యలో 30 రోజులు చేసే పనులను 7 రోజుల సవాలుతో ప్రారంభించండి. నేను అన్ని పనులు చేస్తాను, నా అలవాట్లన్నిటినీ నేను నెరవేరుస్తాను, నేను నా కంట్రోల్లో ఉంటాను. దీన్ని 7 రోజుల సవాలుగా భావించి మొదట ఒక నెల ఛాలెంజ్ను యాక్సెప్ట్ చేయండి. ప్రతి ఛాలెంజ్ పూర్తి చేస్తున్నప్పుడు మీరు ఫలితాలను చూస్తూ ఉంటారు, ప్రేరణతో ఉంటారు. మీ పురోగతిని ట్రాక్ చేయడం వల్ల మీ గ్రోత్ మీకు కనిపిస్తుంది. మీరు సరైన మార్గంలో ఉన్నారని మీరు తెలుసుకుంటారు. తర్వాత నాలాంటి వాడు చెప్పే అవసరం మీకు ఉండదు. మీరే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్.